మేము శైవులం. మాకు పరమశివుడు కులదైవం. మేము పరమశివుణ్ణి ఆరాధన చేస్తాం. శైవావయం నఖలు తత్ర విచారణీయం. మీరు దాని గురించి నిజమా? అబ్బే ఇది ఎవరో ప్రక్షిప్తమేమోనండి, ఎవరో రాశారేమోనండి, లేకపోతే కృష్ణకర్ణామృతం లీలాశుకుడు ఎలా చెప్పాడే అండి, ఇలాంటి అనుమానం నీకు అక్కర్లేదు. నఖలు తత్ర విచారణీయం, దాని గురించి చర్చ అక్కర్లేదు అసలు. నేనే చెప్తున్నాను మేము శైవులం. అదేమిటయా మరి నువ్వు శైవుడవైతే నీకు కృష్ణుడి మీదంత భక్తి ఏంటి? పంచాక్షరీ జపపరానితరాం తథాపి. ఇంకొక మాట కూడా చెప్పనా, నేను ఎప్పుడూ పంచాక్షరీ మహామంత్రం చేస్తాను. పంచాక్షరి మహామంత్రం పరమశివుణ్ణి ప్రతిపాదన చేస్తుంది. నేను ఎప్పుడూ పరమశివుణ్ణి ఉద్దేశించినటువంటి పంచాక్షరి మంత్రాన్ని లోపల తిప్పుతూ ఉంటాను. నేను శైవుడిగా పుట్టి శైవుడిగా బతుకుతూ పరమశివుడి యొక్క భక్తుడనయ్యుండి ఎప్పుడూ పంచాక్షరి మంత్రం తిప్పుతున్నా చేతో మదీయమతసీ కుసుమావభాసం, నా మనస్సు మాత్రం ఆ అవిసె పువ్వు ఎలా ఉంటుందో అలా నల్లటి కాంతితో మెరిసిపోయేటటువంటి చిన్ని కృష్ణుణ్ణి నా మనస్సు లోపల చూస్తూ ఉంటుంది. అంటే శివభక్తుడైన శైవుడై పుట్టిన పంచాక్షరీ మహామంత్రం జపం చేసిన కృష్ణ భగవానుణ్ణి లోపల స్మరణ చేసేటప్పుడు నువ్వు పంచాక్షరీ చేస్తున్నావు కాబట్టి నేను నీకు సాక్షాత్కరించడం కుదరదని పరబ్రహ్మం అన్నదా? అనలేదు. మంత్రమేం చెప్పావు కాదు, నీ మనస్సు ఏ రూపాన్ని పట్టుకుందో ఆ రూపంతో ఈశ్వరుడు నీకు కనబడతాడు. నిర్ధారించి చెప్తున్నాడు లీలాశుకుడు ఇవాళ. కాబట్టి శైవావయం నఖలు తత్ర విచారణీయం పంచాక్షరీ జపపరానితరాం తథాపి చేతో మదీయ మతసీ కుసుమావభాసం స్మేరాననం స్మరతి గోపవధూ కిశోరం. నేను ఎప్పుడూ నా మనస్సులో నేను పంచాక్షరీ మంత్రమే చేస్తున్నా నాకు ఎప్పుడు కనపడేవారు ఎవరో తెలుసా? స్మేరాననం, చిరునవ్వుతో కనపడుతూ ఉంటాడు. ఆ చిరునవ్వుతో ఉండేటటువంటి ఆ కృష్ణుడు గోపవధూ కిశోరం. ఆయన గోపకాంతలతో కలిసి తిరిగినటువంటి చిన్ని కృష్ణుడు. ఎందుచేత అంటే అవతారాల్లో అనేకమైనటువంటి అవతారాలు ఉన్నాయి, ఈశ్వరుడు యొక్క అవతారాలు. కృష్ణ భగవానుని యొక్క అవతారానికి మాత్రం ఒక గొప్ప మినహాయింపు ఉంది. రామచంద్రమూర్తిగా అవతరించాలి అని శ్రీ మహావిష్ణువు నిశ్చయం చేసుకున్న నాడు తల్లి కడుపులో 10 నెలలు ఉన్నారు. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామమికే తిథౌ నక్షత్రే దితిదైవత్యే సోచ్య సంస్థేషు పంచషు గృహేషు కర్కటే లగ్నే వక్పతాం మిథునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అన్నారు వాల్మీకి మహర్షి రామాయణంలో. 12 నెలల కౌసల్యాగర్భవాసం చేసి బయటికి వచ్చాడు రామచంద్రమూర్తి. కృష్ణ భగవానుడిగా ఆవిర్భవించాలనుకున్నటువంటి శ్రీమన్నారాయణుడు మాత్రం అమ్మ కడుపులోంచి పిల్లవాడిగా పైకొచ్చినట్టు లేదు. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించి. సాక్షాత్ శంఖచక్ర గదా పద్మములను పట్టుకున్నటువంటి చతుర్భుజుడైన శ్రీమన్నారాయణుడై ఆవిర్భవించాడు ఆ రోజున. కారాగారంలో అర్ధరాత్రి వేళ శ్రావణ మాసంలో అష్టమి తిథి నాడు కటిక చీకట్లో తల్లిదండ్రులకు దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి పిల్లవాడు తల్లిదండ్రులకి బోధ చేశాడు, నన్ను తీసుకెళ్లి నందవ్రజంలో పెట్టండి అని. లోకంలో ఎక్కడైనా తల్లిదండ్రులు పిల్లవాడికి చెప్తారు, పిల్లవాడు తల్లిదండ్రులకి చెప్పాడు శ్రీకృష్ణావతారంలో. ఆయన తీసుకెళ్లి పిల్లవాడిని అక్కడ పెట్టాడు. పెడితే యశోదకి తెలియదు తన కొడుకు కాదన్న విషయం. అసలు తన కొడుకైనటువంటి దేవకీదేవికి కృష్ణుణ్ణి మనం అక్కడ పెట్టేశాం కదా, ఈ ఆడపిల్ల మనది కాదన్నటువంటి విషయం దేవకి మరిచిపోయింది. ఆ ఆడపిల్లని కంసుడు చంపేస్తానంటే అన్న శమింపు మన్న తగదల్లుడు కాదిది మేనకోడలవు మన్నన చేయు మన్న విను మానిని చంపుట రాసపాటి కాదన్న సుకీర్తి వై మనగదన్న మహాత్ములు పోవుత్రోవ పోవన్న భవత్ సహోదరి కదన్న నిను శరణంబు వేడదన్ అంటూ 1కి 10 మాటలు అన్న 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 అంటూ బతిమాలుకుంది ఆడపిల్లని విడిచిపెట్టమని. అసలు ఎవరికి కొడుకు పుట్టాడో ఆవిడ మరిచిపోయి తనకి కూతురు పుట్టారనుకుంటోంది. ఎవరికి కూతురు పుట్టిందో ఆ తల్లేమో నాకు కొడుకే పుట్టాడనుకుంటోంది. అసలు నిజంగా ఎవరికి పుట్టి ఎవరి దగ్గర పెరుగుతున్నాడో ఆ పసిపిల్లవాడికి న్యాయంగా లోకంలో తెలియకూడదు అలా మార్చేస్తే. కానీ ఆయనకి మాత్రం తెలిసి నేను ఇక్కడ పుట్టను లేదు, ఇక్కడ పెరుగుతున్న వాడిని అక్కడ పుట్టాను, అక్కడ పుట్టిన వాడిని ఇక్కడ ఉన్నాను తప్ప ఈ తల్లికి పుట్టిన వాడిని కానని తెలుసున్నవాడు చిన్నపిల్లవాడు ఒక్కడే.
అన్నమాచార్యులు వారు అందుకే ఈ అవతార ఘట్టాన్ని చూసి మురిసిపోయి ఆయన అన్నారు, అయ్య బాబోయ్, ముద్దుగారే యశోద ముంగిట ముచ్చాము వీడు తిద్దరాని మహిమాల దేవకీసుతుడు అన్నారు. అయ్య బాబోయ్, ఈయన మహిమలే మహిమలు. ఎక్కడైనా లోకంలో పిల్లాడి పరబ్రహ్మం ఏమిటి, పిల్లలతో కలిసి తిరగడం ఏమిటి, అందులో ఎటువంటి పిల్లలతో, గోపాల బాలులతో కలిసి తిరిగాడు. ఇది గోపవధూ కిశోరం అంటాడు లీలాశకుడు. పోని ఋషులతో కలిసి ఉన్నాడు, రామచంద్రమూర్తిలా ఏదో అరణ్యవాసం చేశాడు, ఋషులు మాత్రమే దర్శనం చేశారు, తర్వాత వచ్చారు పట్టాభిషేకం చేసుకున్నాడు. ఒక్క సభ తీర్చినప్పుడు మాత్రమే దర్శనం చేసుకోగలరనుకుందామా? తనంత తానుగా గోపాల బాలులతో కలిసి ఆడుకున్నాడు. ఆడుకోవడంలో కూడా ఎంత దారుణంగా ఆడుకున్నాడు. పోని రామచంద్రమూర్తి ఆడుకున్నట్టు ఆడుకున్నాడా? తన్నుచు గుద్దుచు నగచు తద్దయు కైవడి కూడియాడుచు మన్నన చేయు వల్లవ కుమారుల భాగ్యము వింత యొప్పునే అన్నాడు చతుర్ముఖ బ్రహ్మగారు. ఆ పిల్లాన్ని కౌగిలించుకున్నారు, ఆ పిల్లాన్ని కాళ్లతో తన్నారు, చేతులతో గుద్దారు, ఆ పిల్లాన్ని గిల్లారు, ఆ పిల్లాడితో కలిసి ఎంగిళ్లు తిన్నారు. ఏమి భాగ్యం ఈ కృష్ణ పరమాత్మతో ఆడుకున్న గోపాల బాలుడిది. ఇతర అవతారాల్లో ఇంత సౌలభ్యం లేదు, ఒక్క కృష్ణావతారంలోనే ఈ సౌలభ్యం. కాబట్టి స్మరాననం గోపవధూ కిశోరం, ఆ చిరునవ్వు నవ్వుతున్నటువంటి చిన్ని కృష్ణుడు ఉన్నాడే, అతను నా మనసు వదలడం. ఎప్పుడూ అతనే నాకు కనబడుతుంటాడు. పైకి పంచాక్షరీ జపపరానితరంతధాపి పంచాక్షరీ మహామంత్రం చేస్తుంటాను, శైవుడిగా పుట్టాను. కానీ నేను మాత్రం ఎప్పుడూ కృష్ణ దర్శనాన్నే కోరుకుంటున్నవాణ్ణి, ఆ కృష్ణుడి యొక్క దర్శనాన్ని పొందినవాణ్ణి. అంటే ఏ మంత్రం పట్టుకున్నా మనస్సు ఏ ఈశ్వర రూపం మీద నిలబడుతుందో దాన్ని మీ ముందుకు తీసుకొచ్చి నిలబెట్టడంలో మంత్రం అడ్డురాదు, అనుష్ఠానం అడ్డురాదు. ఏ రూపంతో అర్చన చేసినా మనసు ఈశ్వరుడు ఏ రూపాన్ని పట్టుకుందో ఆ రూపం మీకు కనపడుతుంది. కాబట్టి అన్ని మంత్రములు ఇందే ఆవహించాను, ఉన్న ఒక్క పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నాడు లీలాశకుడు. అయితే భాగవతానికి కానీ కృష్ణకర్ణామృతానికి కానీ ఉన్నటువంటి మహత్తరమైనటువంటి విశేషం చెప్పుకోదగ్గ లక్షణం ఒకటి ఉంది. భాగవతంలో కృష్ణ పరమాత్మ అనేకమైనటువంటి లీలలు చేశారు. ఈ లీలలు చెయ్యడం వెనక ఉన్న గొప్ప రహస్యం ఏమిటో తెలుసా అండి? భగవంతుణ్ణి పట్టుకో అని మీరు మనసుకి చెప్పారనుకోండి, మనస్సుకున్న బలహీనత ఏమిటంటే పట్టుకుంటాను అంటుంది, అది ఎప్పుడు తిరగబడదు, చక్కగా ఒప్పుకుంటుంది. భగవంతుణ్ణి పట్టుకో అంటే ఏం చేయాలి అంటే, ముందు మనం ఏం చెప్తామంటే, ఓ పంచె కట్టుకుని పూజ గదిలో కూర్చుందాం. తప్పకుండా కూర్చుందాం. ఓ పంచె కట్టి శరీరాన్ని తీసుకెళ్లి కూర్చోబెడతారు. ఆచమనం చేద్దామా? చెయ్యి. ఓం కేశవాయ స్వాహ చెప్తుంది. ఓ ఎడం చెయ్యి ఉద్ధరణితో నీళ్లు కుడి చేతిలో పోయి, ఓ నోరా లోపలికి పుచ్చుకుంటుంది. నామాలు చెప్పు చెప్తుంది. చక్కగా ఈ పళ్ళెంలో పూలు తీసుకుని ఒక్కొక్క పువ్వు ఈశ్వరుడి పాదాల దగ్గర వెయ్యి, ఒప్పుకుంటుంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే, మీరు ఈ పువ్వు పట్టుకుని ఓం నిధనపతయే నమః ఉంటుంది అక్కడ. ఓం నిధనపతాంతికాయ నమః అనేటప్పటికీ ఈ చెయ్యికి అలవాటు చేసేస్తుంది. ఈ పువ్వు తీసి అక్కడే చెయ్యి, తను ఎక్కడికో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి విశాఖపట్నంలో ప్రసంగాలు పూర్తవగానే గుంటూరు వెళ్ళాలి కదా. ప్రసంగాలు అయిపోయిన రోజు రాత్రి వెడితే బాగుంటుందా, ఆ రోజు రాత్రి ఊరుకుని తెల్లవారకట్ట ప్రయాణం చేస్తే బాగుంటుందా? రాత్రి వస్తే ఇంటికి ఈ ప్రయోజనం, ఏదో కాసేపు పడుకుని లేచి సంధ్యావందనం పూజ చేసుకుని వెళ్ళచ్చు. పొద్దున్న వస్తే ఇంటికి రాగానే మళ్ళీ ఒక్క గడి ఉండి మళ్ళీ కారెక్కి మళ్ళీ గుంటూరు వెళ్ళడం అంటే ప్రయాణం ఎక్కువైపోయి బడలిపోతామేమో. అందుకని ముందు రోజు రాత్రే వచ్చేస్తే, రాత్రి రావడం అంటే చీకటిగా ఉంటుంది, ఏ వర్షమో పడుతుంటే రోడ్లు అవి సరిగ్గా ఉంటాయంటావా? ఈలోగా ఏమైపోతుంది? వనమాలి గదీశాంగీ శంఖీ చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవో అభిరక్షతో. ఎక్కడున్నాడు? విశాఖపట్నంకి కాకినాడకి మధ్య రోడ్డు మీద కారులో తెల్లారగట్ట రావాలా రాత్రి రావాలా? ఈలోగా పూజ అయిపోయింది. అంటే మనిషి ఏది నిలబెట్టలేడు? మనసుని నిలబెట్టలేడు, ఒక్క నాటికి కుదరదు. మనసునే నిలబెట్టాడా వాడు ధన్యాత్ముడు. గురుగు చుందురు జుత్తు కొన్ని వందల సార్లు దాని పాపమేమో కానరాదు, అఖిల పాపములకు నిలయమైన మనసు కొరగడేమి మానవుండు అన్నాడు ఒక గడుసు కవి. భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునఃపునః నిర్మలంత మనో యావత్ తావత్ సర్వం నిరర్ధకం అన్నాడు వ్యాసుడి దేవి భాగవతం. ఇన్ని పాపాలకి మూలమైనటువంటి మనసుని సంస్కరించనంతసేపు
బాహ్యంలో పటాటోపం ఎంత కట్టుకుంటే ఎవరికి కావాలయా? దానివల్ల ఈశ్వరుడికి తెలియదా? వటుర్వాగే హీవా ఇతిరిపి జటీవా తదితరో నరోవా యక్కశ్చిత్ భవతు భవకింతేన భవతి యదీయం హృత్పద్మం జరి భవతధీరం పశుపతే తదీయస్తం శంభో భవసి భవభారంచ వహసి. నువ్వు వటువా, బ్రహ్మచార, సంసారివా, సన్యాసివా, ఎవడికి కావాలి? దీనికి కట్టిన వస్త్రం మారింది. నీ మనస్సు అనేటటువంటి పద్మాన్ని పెట్టావా ఈశ్వరుడి దగ్గర? చెప్పు, ఈశ్వరుడు నీ వెంట పరిగెడతాడు. అదొక్కటే మనకి రాదు. రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాషీబాయదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వంచాలతల్ కోశీకోయదు. నా మనంబకట నీకున్ ప్రీతిగా సక్రియల్ చేసి చేయదు దీని త్రుళ్ళనచవే శ్రీకాళహస్తీశ్వర. భార్యాబిడ్డల ఏమిటండి ఇదంతా అన్నట్టే ఉంటుంది. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఏమిటండి ఐశ్వర్యం అంటుంది, దాని మీద భ్రాంతితో ఉంటుంది. అయ్యో పూజ చేయాలండి అన్నట్టే ఉంటుంది, పూజ వదిలి వెళ్ళిపోతుంది. ఈశ్వర దీన్ని తుళ్ళనచవయ్యా, దీన్ని తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పెట్టవయ్యా అని మనస్సుని ఈశ్వరుడి దగ్గర చేర్చడం కోసమని ఎన్ని రకాల ప్రయత్నాలు చేశాడో దుర్జటి. పద్య రూపంలో ఈశ్వరుడికి చెప్పుకున్నాడు. మన కోసమని శంకరాచార్యులు వారు కిందకి దిగొచ్చి ఎన్ని శ్లోకాలు ఇచ్చారో మనస్సు భగవంతుణ్ణి పట్టుకోవాలని తెలియచేయడానికి. ఒక్కొక్క చోట అయితే చాలా గడుసుతనంతో చెప్పారు కూడా. ఆయన ఎంత చమత్కారంగా చెప్పారంటే, ఓ చోట ఈశ్వర ఎప్పుడైనా నేను కైలాసానికి వచ్చాననుకో, నీ పక్కన కూర్చున్నాననుకో, కూర్చున్నప్పుడు సాధారణంగా మర్యాదకి ఏం చేస్తాం? నేను ఇప్పుడు కాకినాడ నుంచి బయలుదేరి తిన్నగా రామాచారి గారి ఇంట్లో దిగాను. దిగితే మా చెల్లెలు గబగబా అన్నయ్య గారు కాస్త కాఫీ పుచ్చుకోండి అని పట్టుకొచ్చి ఇచ్చారు. ఇస్తే ఓ కప్పు కాఫీ తాగాను. అలాగే వాళ్ళ ఇంట్లో ఏం తాగుతారో అది నీకు ఇస్తారు. అమ్మ నేను అమృతం ఒకటే తాగుతానంటే, నీ మొహం ఇచ్చా మా ఇంట్లో లేదైతే పో కాకినాడ అంటారు. ఎవరింట్లో ఏం తాగుతారో అది ఇస్తారు. అలాగే ఒకవేళ శంకర నీ దగ్గరికి వచ్చి కూర్చున్నప్పుడు కాస్త నువ్వు పుచ్చుకోబోయే ఒక దాంట్లో పోసివకే. అశనం గరళం, నువ్వు తాగేది కాలకూట విషం, నేనెక్కడ తాగుతాను, నాకొద్దు. ఫణీకలాపో, ఓ శంకర శివానందలహరి చేశావు, సౌందర్యలహరి చేశావు, ఎంత భక్తి ప్రచారం చేశావు. ఇదిగో ఓ హారం తీసుకొని ఇలా వేయికే, దాని నిండా పావులు, నాకెందుకు, నాకొద్దు. ఫణీకలాపో వసనం చర్మచ, ఒకవేళ పోన్లేవో నాకు బట్టల దత మాత్రం మీ ఇంట్లో పెట్టకునైనా. ఎందుకని? నెత్తురోడుతున్నటువంటి ఏనుగుతో లోటి కట్టుకుని ఉంటావు నువ్వు. కాబట్టి అది కానీ నాకు ఇచ్చావా, నేనెక్కడ కట్టుకెళ్ళను. నా వెనకాల పడవలసినవన్నీ పడతాయి. ఆ మాంసము నెత్తుటితో ఉన్న ఏనుగుతోలు కట్టుకుని నేను బయలుదేరితే. కాబట్టి వసనం చర్మచ, పోన్లే శంకర కాలినడకన తిరుగుతున్నావు ఆసేతు హిమాచల పర్యంతం, కాలడి శంకరుడు కైలాస శంకరుడు ఒకటేగా, కొన్నాళ్ళు నా వృషభవాహనం పట్టుకెళ్ళు అంటావేమో, నాకు అసలొద్దు. ఎప్పటిదా ఎద్దు? ఇన్ని మాటలు రెన్యూల్ చేసావా సీబుక్కు, నాకొద్దు నైనా. కాబట్టి వసనం చర్మచ వాహనం మహోక్ష. ఏమయ్యా మరి ఎందుకు వచ్చావు కైలాసం? నా దగ్గర ఉన్నవి ఏవీ నీకు పనికిరావు, అసలు ఇవ్వకముందు నువ్వే వద్దంటున్నావు, మరి ఎందుకు వచ్చావు? తవ పాదాంబుజ భక్తిమేవ దేహి, నీ పాదముల యందు భక్తి చాలు. మరి ఇంత పనికి మాలినవాడిని నేనైతే నా పాదాల దగ్గర నీకు భక్తి ఎందుకు అంటే అసలు రహస్యం వేరు. ఇప్పుడు శివానంద లహరి కాదుగా, కాబట్టి మళ్ళీ ఆ అర్థాలన్నీ చెప్తూ నేను ఎక్కడ కూర్చోను, కృష్ణకర్ణామృతం మొదలెట్టి. కాబట్టి భక్తి కావాలని అడగడం కోసమని శంకరాచార్యుల వారంతటి వారు మన కోసమని కిందకి దిగారు. నిజంగా శంకరాచార్యుల వారికి భక్తి లేక కాదు. ఎందరు పెద్దలు, త్యాగరాజస్వామి వారు ఎన్ని మాటలో మనసా 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 అంటూ తన మనసుకు తాను చెప్పి కీర్తనలు చేశారు. కాబట్టి మనసుని నిగ్రహించడం, మనస్సుని భగవంతుడి దగ్గర పెట్టడం చాలా కష్టం. భాగవతం స్వరూపంలో కృష్ణ భగవానుడు ఈ జాతికి అందించినటువంటి కానుకేది అంటే ఆయన కొన్ని లీలలు చేశాడు. అందులో ప్రధానమైనవి చోరలీల, జారలీల. ఇవి వినడానికి చాలా సరదాగా ఉంటాయి. ఎంతటి వాడికి కూడా వినేటప్పుడు చాలా సరదాగా ఉంటుంది. దాని లోపల ఉండేటటువంటి అంతరార్థం అర్థం అవనివ్వండి, అర్థం కాకపోనివ్వండి, వినడానికి మాత్రం ఎంత సంతోషంగా ఉంటాయంటే కాసేపు వినిడిపోవడానికి వేసవి కాలంలో చల్లటి గాల్లో కూర్చుని విని వెళ్ళడానికి అందులో పెద్ద దోషం కానీ అదేమిటి మాకు అర్థం అవడం చాలా కష్టం అండి, అదేదో ఈశావాస్యోపనిషత్తు వ్యాఖ్యానం అండి అనడానికి ఏమి ఉండదు. అందులో ఎవరికైనా అర్థమైపోతుంది. పుట్టి పుట్టడు నేడు దొంగిలపోయి వారి ఇల్లు సొచ్చి ఆ ఉట్టి అందక పీటలు రోలు ప్రోవిడి ఎక్కి చేపెట్టదాలక కుండ కిందొక పెద్ద తూటునరించి నీ బిడ్డ చెరలు పట్టి త్రావెతలోదరి అన్నారనుకోండి, అందులో అర్థం కావడానికి ఏముంది? అమ్మ చిన్ని కృష్ణుడు మా ఇంట్లో వెన్న తినడానికి వచ్చాడు, ఉట్టి పైన పెట్టాం,
ఆ పైన ఎక్కడో ఉట్టిలో పెట్టి ఆ కుండ పైన పెట్టాం, అందలేదు. కాబట్టి పీటలేశాడు, రోళ్ళు వేశాడు, ఆ పైకి ఎక్కాడు, జాగ్రత్తగా ఉట్టి కింద ఒక అన్నం పెట్టాడు. ఇప్పుడు చక్కగా కిందకి వెన్న కారిపోతోంది. ఇలా దోషిడి పట్టి తాగేసి వెళ్ళిపోయాడు. మా ఇంట్లో వెన్నంతా ఉట్టిలో పెట్టుకున్నా ఎత్తుకుపోయాడమ్మా. ఇదొక నేరం. నిజంగా కృష్ణుడు అలా దొంగతనం చేశాడు అని నేను చెప్పాను అనుకోండి, అయితే అది వినడానికి సరదాగా ఉంటుంది. ఓ కృష్ణుడి చోరలీల, అలా వెన్న దొంగతనం చేశాడా అని అనిపిస్తుంది. కానీ దానిలో ఉండేటటువంటి అంతరార్థం వేరు, దానిలో ఉండేటటువంటి చమత్కారం వేరు. ఆ అంతరార్థం తెలిసినా తెలియకపోయినా కృష్ణ శబ్దాన్ని విన్నంత మాత్రం చేత, కృష్ణలీలని స్మరించినంత మాత్రం చేత నిజంగా మనసు ఉట్టిలో ఉన్నటువంటి ఆ కొండకి చిల్లుపడి తాగుతున్నటువంటి చిన్ని కృష్ణుణ్ణి ఇక్కడ తలుచుకున్నంత మాత్రం చేత, ఆ కృష్ణ పాదములు కాని మనసుకి తగిలాయో, కృష్ణ స్పర్శ మనసుకి తగిలిందో, మీరు ఏ కారణంతో పట్టుకోండి, అది కృష్ణుడు వెన్న దొంగ. మీకు అందులో ఏం అనుమానం లేదు. ఆయన పరబ్రహ్మమని మీరు పట్టుకోవట్లేదు. మీరు కేవలం ఆయన నవనీత చౌర్యాన్ని చూడడం కోసమని సరదాగా ఆయన పట్ల హాస్యంతో, ఆయన పట్ల, ఆయన చేస్తున్న లీల పట్ల ఏమిట్రా పిల్లాడి ఈ దొంగ పనులు అనుకుంటూ పరమభక్తితో, అబ్బా కృష్ణ నువ్వు కాబట్టి వెన్న దొంగతనం చేశావు అని పరమప్రీతితో ఏం, మీరు పరమభక్తితో ఏం వింటలేదు. కానీ ఎంతో సంతోషంతో అది విన్నప్పటికీ దానికి ఒక లక్షణం ఉంటుంది. సాక్షాత్తు పరబ్రహ్మమైనటువంటి కృష్ణుణ్ణి మీరు ఏ రకంగా తలుచుకుని మీ మనస్సుకి తగల్చినా దాని లక్షణం ఏమిటంటే అది కాల్చేస్తుంది. దేన్ని కాలుస్తుంది అంటే పాపాన్ని కాల్చేస్తుంది. కాల్చేసి ఉత్తర క్షణంలో మీ మనస్సుని అది పునీతం చేస్తుంది. అందుకే ధర్మరాజు గారితో నారదుడు ఒక మాట అంటాడు, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతులు సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింకంటి మెట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్వత్సుధాత్రీశ్వర. ఏ భావనతో మీరు పట్టుకోండి. కామంతో గోపికలు పట్టుకున్నారు, మా సఖుడు, మా స్నేహితుడు, మా బావ అని బంధుత్వంతో అర్జునుడు పట్టుకున్నాడు, పాండవులు పట్టుకున్నారు, మా వంశంలో పుట్టాడు గోపాల బాలుడు పట్టుకున్నారు, పరమభక్తితో నారదాదులు పట్టుకున్నారు. ఎలా పట్టుకున్నా అందరు ఎక్కడికి వెళ్ళారు? ఎలా పట్టుకున్న వాళ్ళైనా మోక్షానికే వెళ్ళారు. ఆఖరికి వైరక్రియా సామాగ్రిని శిశుపాల ముఖ్య నృపతులు, శత్రుత్వంతో శిశుపాలుడు మొదలైనటువంటి వాళ్ళు, క్రోధంతో కంసుడు మొదలైన వాళ్ళు చిట్ట చివరికి ఎక్కడికి వెళ్ళారంటే కృష్ణ పరమాత్మలోకి వెళ్ళిపోయారు. తెలిసో తెలియకో కృష్ణుణ్ణి స్మరించి మనస్సులోకి తేవడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం మనస్సు పవిత్రమవడమే. కలియుగంలో మనస్సు పవిత్రం అవడానికి చాలా తేలిక మార్గమేది, భాగవత శ్రవణమే, కృష్ణలీలను స్మరించడమే. ఆ లీలల చేత ప్రతిపాదింపబడినటువంటి అంతరార్థం కూడా తెలిసిందనుకోండి, వాడు ధన్యుడైపోతాడు. 7 రోజులు భాగవతం విను అంటారు, భాగవతం సప్తాహంగా విను అంటారు. భాగవతం సప్తాహంగా విను అంటే 7 రోజులు వినేసి అయిపోయిందండి, ఇక్కడ నేను ఎప్పుడు వినక్కర్లేదు అననే. అంటే ఎన్ని సంవత్సరములు వాడు బతికినా వాడు బతికేది 7 రోజులే. వీడు మహారాజండి, వీడు ప్రధానమంత్రి అండి, వీడు రాష్ట్రపతి అండి, వాడు కూడా బొత్తిగా అన్యాయంగా ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శనివారాల్లో చచ్చిపోవడం ఏమిటి? 8వ రోజు ఒకటి ఉండదా అంటే ఉండదు, పుట్టడానికి ఉండదా అంటే ఉండదు. ఎవడు పుట్టినా ఎన్నేళ్లు బతికినా వాడు బతికేది 7 రోజులే బతుకుతాడు. ఆ 7 రోజులే బతుకుతాడు కాబట్టి 7 రోజులు భాగవతం విను అంటే నువ్వు బతికున్న దగ్గర నుంచి ఊపిరి అయిపోయేంత వరకు నువ్వు వినవలసింది భాగవతమే, నువ్వు స్మరించవలసింది భాగవతమే. ఆ భాగవతాన్ని స్మరించడంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే కృష్ణ పరమాత్మ ఏమీ తెలియనటువంటి గోపాల బాలులతోటి గోపకాంతలతోటి కలిసి చరించడమే. అంత సౌలభ్యంతో కూడినటువంటి కృష్ణావతారంలో చేయబడినటువంటి లీలలను స్మరించినంత మాత్రం చేత పునీతమయ్యేటటువంటి మనసుని నువ్వు పొందడం ఎంత గొప్ప వరమో నీకు అర్థమైతే నువ్వు కృష్ణలీలల్ని వినడంలో ఉపేక్షతో ఉండకూడదు. అది అమృతత్వాన్ని నీకు ఇవ్వగలదు. కాబట్టి కృష్ణకర్ణామృతంలో కూడా స్మేరానంగోపవధూ కిశోరం, ఆ గోపకాంతలతో కలిసి తిరుగుతూ నవ్వుతూ ఉండేటటువంటి చిన్ని కృష్ణుడు నిరంతరము నా మనస్సునందు భాషిస్తాడని లీలాశుకుడు ప్రతిపాదించడం వెనకాతల ఉండేటటువంటి రహస్యం. ఆ కృష్ణుణ్ణి నువ్వు ఏ రకంగా స్మరించినా అది నీకు ఉత్తమ గతులు ఇస్తుంది. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పవలసి ఉంటుంది. భాగవతంలో మీరు ఎప్పుడైనా కృష్ణలీలలు అన్న విషయాన్ని ప్రత్యేకంగా పరిశీలనం చెయ్యండి. వ్యాస భగవానుడు ఎన్ని కృష్ణలీలలు అనుభవించాడో, భాగవతాన్ని ఆంధ్రీకరించిన పోతన గారు అన్ని కృష్ణలీలలను మాత్రమే అనుభవించలేదు.
వ్యాసుడు చెప్పిన కృష్ణలీలలో కొన్ని, చోరలీలలో. పోతన గారు అనుభవించినవి ఇంకొన్ని. పోతన గారు ఎలా అనుభవించారు? ఆంధ్రీకరిస్తే అక్కడ ఏముందో ఇక్కడ అదే రాయాలి. అంతేకాని అక్కడ ఒకటి ఉంటే ఇక్కడ 10 రాశారు అనుకోండి, అది ఆంధ్రీకరించడం ఎలా అవుతుంది? సొంత కవిత్వం కూడా అందులో కొంత ఉన్నట్టు అవుతుంది. అప్పుడు భాగవతాన్ని ఆంధ్రీకరించారన్నమాట మీరు పోతన గారికి ఎలా చెప్తారు? అంటే అందుకే పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ ఓ మాట చెప్పుకున్నారు. పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండుగాథ పలుకగనేలా. నేను కాదు భాగవతాన్ని పలుకుతున్నది, రామచంద్రమూర్తి పలికిస్తున్నారు. ఎందుకు పలికిస్తున్నారు? భాగవతాన్ని నా చేత పలికిస్తే ఈ ఉపాధికి పట్టినటువంటి పాపము క్షాళన చెందుతుంది, అందుకని పలికిస్తున్నారు నా చేత. కాబట్టి స్వతంత్రంగా నేనేం పలుకుతాను? నేనేం పలకను. రాముడు ఏది పలికిస్తే అది పలుకుతాను. రాముడు ఏది పలికిస్తే అది పలికితే రాముడు ఏది చూపించాడో అది కనపడింది, ఏది కనపడిందో దాన్ని గ్రంథస్థం చేశారు. అంటే ఇప్పుడు వ్యాసుడు దర్శించిన వాటికన్నా అధికంగా పోతన గారు దర్శనం చేసి ఆంధ్రీకరిస్తే, పోతన గారు ఆంధ్రీకరించడం మాత్రమే కాదు, ఆయన అందులో సొంత కవిత్వం చేశారని మీరంటారా? వ్యాసుడి కన్నా ఎక్కువ దర్శనం చేశారు పోతన గారని మీరంటారా? పోతన గారు ఎక్కువ దర్శనం చేశారని అనవలసి ఉంటుంది. పోతన గారు ఎక్కువ దర్శనం చేసింది నిజమైతే, అంతకన్నా ఎక్కువగా ధ్యానం చేసేటటువంటి లక్షణం ఉన్నటువంటి లీలాశుకుడికి ఇంకా కొన్ని లీలలు కనపడ్డాయి అనుకోండి. కృష్ణుడు ఇన్ని లీలలు మాత్రమే చెయ్యాలి అనడానికి అదేం 6th క్లాస్ సిలబస్ కాదు, ఇంతే ఉండాలి అని. ఆన్సర్ ఎనీ 5 ఆఫ్ ది ఫాలోయింగ్ అంటే వాడు 12 రాసేసాడండి అందుకని 7 కొట్టేస్తా మార్కులు వేయడం అనడానికి అలా ఏం కుదరదు, అదేం సిలబస్ కాదు. మీరు ధ్యానం చేసి ఎంత కృష్ణుణ్ణి పట్టుకుంటే లోపల కదులుతున్నటువంటి కృష్ణుడు మీకు అన్నిటినీ చూపించగలడు. ఇప్పటికీ ఉడిపి క్షేత్రంలో నియమం ఏంటండి? ఉడిపి క్షేత్రంలో ఇప్పటికీ కూడా శ్రీకృష్ణ పరమాత్మకి ఉదయం వేళ సుప్రభాతం అయిపోయిన తర్వాత అలంకారం ఎలా చెయ్యాలి నిర్ణయం లేదు. ఇలా చెయ్యాలి నిర్ణయం అని లేదు. నేను అబద్ధం చెప్పానేమో, మీరు కావాలంటే ఉడిపి వెళ్ళి కనుక్కోండి. ఉడిపిలో అర్చకత్వం చేసేది, అలంకారం చేసేది కేవలం మధ్వాచార్యుల వారి శిష్య పరంపరలో ఉన్న పీఠాధిపతులు చేస్తారు. వరుస క్రమంలో 4 నెలలు ఆయన ఆ రోజు కూర్చుని ధ్యానం చేస్తే ఆయనకి ధ్యానంలో కృష్ణుడు ఎలా కనపడతాడో అలా అలంకారం చేస్తారు కృష్ణుడిని. ఒక్కొక్క రోజున కనపడినటువంటి మూర్తిని అలంకారం చేయడానికి మధ్యాహ్నం 1 గంట అవ్వచ్చు, అంతే. 1 గంట అయ్యే వరకు దర్శనం ఉండదు ఉడిపిలో. ఎలా కనపడతాడో అలా అలంకారం. ఉడిపి క్షేత్రంలో అలా ఉంటే పరిస్థితి, మీకు కృష్ణ భగవానుడు పోతన గారు దర్శనం చేసిన కన్నా, వ్యాసుల వారు దర్శనం చేసిన కన్నా లీలాశుకుల వారికి ఇంకా ఎక్కువ దర్శనాన్ని పొందారు అనడంలో మీకు అనుమానం ఎందుకు ఉండాలి? మీకు ఆ నమ్మకం అన్నది ఉంటే మీకు కూడా ఇంకా ఎక్కువ దర్శనం జరిగే అవకాశం ఉండొచ్చు. మీరు కూడా కొన్ని లీలల్ని దర్శనం చెయ్యొచ్చు, మనం కూడా చెయ్యొచ్చు. లీలాశుకుడు అత్యద్భుతమైనటువంటి దర్శనం చేశాడు. ఎంత గొప్ప దర్శనం చేశాడంటే అది వ్యాసుడు చెప్పినది కాదు, పోతన గారు చెప్పింది కాదు, ఇద్దరూ చెప్పని దర్శనాన్ని ఆయన చేశాడు. మీకు నేను లీలాశుకుడి యొక్క ధ్యాన నిష్ట ఎంత గొప్పదో, ఆయనకి కృష్ణ పరమాత్మ ఇక్కడ ధ్యానంలో ఎన్ని రకాలుగా దర్శనమిచ్చాడో చూపించడానికి నేను మీకు ఒక శ్లోకాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. అందులో ఆయనకి ఎలా కనపడ్డారో అలా పడిపోయిందంతే ఆ శ్లోకం. ఎంత గమ్మత్తైన శ్లోకం అంటే, ఒకానొక నాడు కృష్ణుడు ఒక గోపిక ఇంటికి వెళ్ళినట్టు అందులో లీలాశుకుడు రచన చేశాడు. కస్త్వం బాల బలానుజ కిమిహతే మన్మందిరా శంకయా యుక్తం తం నవనీత పత్ర వివరే హస్తం కిమర్థం యసేహే మాత కంచన వత్సకం మృగజితం మాగామిషాదంక్షణ ఇత్యేవం వరవల్లవీ ప్రతివచ కృష్ణస్య పుష్ణాతునః అని రాసుకున్నాడు ఆయన. మమ్ములను కృష్ణుడు రక్షించుగాక. ఎటువంటి కృష్ణుడు అంటే, ఆ రోజుల్లో కృష్ణ పరమాత్మ వెన్న దొంగతనం చేస్తాడనేటటువంటి వార్త చాలా మిక్కుటంగా వ్యాపించింది నందవ్రజం అంతా. అందుకని చాలా జాగ్రత్తగా దాచేసేవారు, ఎక్కడ వెన్న దొరకకుండా జాగ్రత్త పడేవారు. అయితే ఒకరిని మించి ఒకరు దర్శనం చేశారు. పోతన గారు వ్యాసుడు కాకుండా ఒక స్వేచ్ఛగా రచించిన కవి ఒక ఆయన అన్నారు, ఒక తల్లి ఉట్టి మీద పెట్టినా కన్నం పెట్టి వెన్న తాగేస్తున్నాడన్న బెంగచేత ఉట్టి మీద వెన్నకుండ పెట్టి ఆ వెన్నకుండ చుట్టూ గంటలు కట్టింది. ఎందుకనంటే కృష్ణుడు వచ్చి ఒకవేళ కుండ ముట్టుకున్నాడో
అలారం మోగినట్టు మోగుతాయి గంటలు. వెంటనే వెళ్ళి పట్టుకోవచ్చు. కుండల చుట్టూ ఉట్టి చుట్టూ గంటలు కట్టింది. కట్టి హాయిగా ఇంట్లో పని చేసుకుంటాను. ఎలా వస్తాడు ఎలా తింటాడు అన్నాడు. రానే వచ్చాడు, పీటలేశాడు, రోళ్ళేశాడు, పైకి ఎక్కాడు. ఆయనకి అనుమానం వచ్చింది, ఎలా ఇప్పుడు ఈ కుండ ముట్టుకోవడం, నాకు ఓటమా, నేను తీయలేకపోవడమా. ఒకసారి గడ్డం మీద వేలేసుకుని ఆలోచించాడు. ఆయన సర్వస్వతంత్రుడు, ఆయన ఆజ్ఞాపిస్తే పంచభూతాలు వింటాయి. ఓ గంటలలారా మీరు మ్రోగకుడు అన్నాడు. గంటలు మోగడం మానేశాడు. ఆ చక్కగా ఆ దాంట్లో ఉన్న వెన్నంతా పిల్లలకి పెట్టేశాడు. పిల్లలందరూ తినేశారు. ఇప్పుడు ఆఖరణ పిల్లలకి పెట్టాక తను తిందామని ఇలా పెట్టి నోట్లోకి పుచ్చుకున్నాడు. గంటలన్నీ మోగి ఆశ్చర్యపోయి ఆయన తినకుండా ఆగి అన్నాడు, మోగద్దన్నాను కదా ఎందుకు మోగావన్నాడు. వాళ్ళు తింటే మోగం, నీకు నైవేద్యం అయితే గంటాకి మోగడం అలవాటు, నువ్వు నోట్లో పెట్టుకున్నాను మేము మోగేయన్నాం. అలా ఒకరిని మించి ఒకరు దర్శనం చేశారు కృష్ణ పరమాత్మ యొక్క లీలల్ని. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.